శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం కృష్ణపక్షం ఏకాదశి హేమంత ఋతువు బుధవారం జనవరి 14వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మ ముహూర్తంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఈ రోజు ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు నవకలస పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు సుగంధభరితమైన పుష్పమాలలను పట్టు పితంబరములను మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య తీసుకుని వచ్చి శ్రీ స్వామి వారికి తోమాల సేవ మరియు మేల్చాట్ వస్త్ర సేవలో పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా గోదా రంగనాథుల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్నారు. సముద్రదనయే మాతరలక్ష్మీ స్వాం ప్రార్థయామ్యహం మాంగళ్యసూత్రం దేవేన యుష్మత్కంఠ సమర్పణే నియోజితోహం బధ్నామి గృహాణ పరమేశ్వరీ కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థ ప్రదాయినే వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళమాలికాబంధగంధబంధురదిష్ణవే విష్ణుయుక్తదనోజాయే గోదాయే నిత్యమంగళం కించనత్రాణబద్ధ కంకణపానజే విష్ణుయుక్తదనోజాయే గోదాయే నిత్యమంగళం పూర్వ ఫల్గుణ్యాం తురసీకాననోద్భవ పాణే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి రమణ గోవింద గోవింద రంగనాథ వరద గోవింద 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 గోదా రంగనాథ వరద గోవింద గోవింద కళ్యాణ రమణ గోవింద 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 ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం గోదా రంగనాథులు చిన్నశేష వాహనంపై విరాజిల్లి మాడ వీధులలో శోభాయమానంగా తిరువీధి ఉత్సవ సేవను నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణలతో మేళతాళం మృదంగ మంగళ ధ్వనుల మధ్య ఈ ఉత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. శ్రీరామ